మావిగాన్ MA ఇట్లా కదా నువ్వు చెప్పింది మావిగాన్ అని, విజయవాడలో VA అని, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, పులివిందుల్లో P తీసుకో, కడపలో K తీసుకో, ఆ తర్వాత మీరే ఊహించుకోండి ప్రజలారా ఎటువంటి అర్థాలు వస్తాయో. నీచాతి నీచమైన ఇది అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టి మావిగాని మీద మళ్ళా ప్రయత్నం. అదే అయిపోయిన తర్వాత నీ కరేపాకు నాయకులు ఉంటారు వాడుకొని వదిలేసేటోళ్ళు, వాళ్ళతో. అదే అయిపోయిన తర్వాత చోటా మోటా నాయకులతో. అదే అయిపోయిన తర్వాత పచ్చ మీడియా, జర్నలిజం. దీని ద్వారా ఈ మావిగాని యొక్క ప్రతిపాదన అంతరించిపోవాలని చెప్పే ప్రయత్నం చేయడం. ఇది కుదరలే. 2-3 రోజుల్లో అవన్నీ కూడా పటాపంచలైపోయి ప్రజల హృదయాలలో ఇది ఒక మంచి అభిప్రాయంగా నాటుకుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఆయన దగ్గర ఉండే బ్రహ్మాస్త్రం డైవర్ట్ పాలిటిక్స్, సబ్జెక్ట్ అంశాన్ని పక్కదోవ పట్టడం. ఆ పక్కదోవ పట్టేయాలన్నప్పుడు భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో ఆ విధంగా ఈయనకు చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ప్రతిసారి ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తుంది. ABN ఆంధ్రజ్యోతి ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రిక కానీ, అది కరపత్రిక, వార్తాపత్రిక కాదు. సత్యం ఉండదు ప్రజలారా. చంద్రబాబు నాయుడును జాకీలు పెట్టి లేపే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారిని అధఃపాతాళానికి తొక్కివేసే ప్రయత్నం. అందులో భాగంగా ఆయన జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది ఆయన జర్నలిజం కాదు, బ్రోకరిజమే రాధాకృష్ణ చేస్తూ ఉండేది. అందులో భాగంగా నిన్న మావిగాని యొక్క విషయాన్ని పక్కదోవ పట్టించే దానికోసం నిన్న శనివారం రోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన ABN ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి శనివారం వీకెండ్ స్టోరీస్ వస్తాయి. ప్రతి శనివారం రోజు ABNలో వస్తుంది వీకెండ్ స్టోరీస్ అని. అందులో నిన్న రాధాకృష్ణ గారు మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారని తెలిసిన ప్రజలారా, ఈ మాటలు చెప్పడానికి అత్యంత బాధాకరం, జిగుప్సాకరం, అవమానకరం. అంతకు మించిగా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించలేకపోతున్నా నేను. ఆయన మాట్లాడించిన మాటలు ABN ఆంధ్రజ్యోతిలో శనివారం వీకెండ్ స్టోరీస్ ఏదంటే కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన మనుషులమైన మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మగవాళ్ళం మనుషులమైన మేం వెన్నెముక లేని పురుషులం, వెన్నెముక లేని మనుషులం. జగన్ పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమైన మమ్మల్ని పిలిచి ఈమె నీ భార్య కాదు, ఈ రోజు నుంచి నీ భార్య నీ చెల్లెలతో సమానం అని జగన్ చెప్తే అర్థమవుతుందని ప్రజలారా. జగన్ మమ్మల్ని పిలిచి, ఉదాహరణకు నేనే ఉండా, రాచమల్లు ప్రసాద్ రెడ్డిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా 33 సంవత్సరాలు వివాహం చేసుకునే నీ భార్యతో ఇన్నాళ్ళు పవిత్రమైన బంధాన్ని కొనసాగించినావు, ఈరోజు నేను చెప్తానా ఈమె నీ భార్య కాదు, ఈమె నీ చెల్లెలుగా భావించు అని అంటానే, ఎస్ సార్ మీరు చెప్పిన తర్వాత నా భార్య చెల్లెలంటే చెల్లెలే, తల్లి అంటే తల్లే అని చెప్పి నేను అంగీకరిస్తానంట. నేనంటే నేను కాదు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులమందరం, మగవాళ్ళమందరం. అంతటితో ఆగలే. మా భార్యను 30 సంవత్సరాలు పవిత్రమైనటువంటి బంధంతో దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన మేము జగన్ చెప్తానే డూడు బసవన్నని తల ఊపి మా వెన్నెముక సచ్చి కరెక్ట్ సార్ చెల్లెలే అని అంగీకరించి, ఆ తర్వాత నీ భార్యను చెల్లెలుగా భావించి ఇవి పరాయి పురుషులతో వివాహం చేయి అని చెప్తానే మేము పరాయి పురుషులతో వివాహం చేస్తామంట. ఇది ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడించిన మాటలు. ఇది సభ్య సమాజం తలదించుకునే మాటలా కాదా ప్రజలారా? ఆడవాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే అవమానం ఏదన్నా ఉందే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళకు సంబంధించినటువంటి మగతనానికి ఇంతకంటే గేలి ఏదన్నా ఉందే? ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పురుషుల యొక్క మగతనానికి ఇంతకంటే గేలి లేదు. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క ఆత్మగౌరవానికి ఇంతకంటే నీచత్వం ఇంకోటి లేదు ప్రజలారా. ఎంతటి బరితెగింపు మాటలు ఇవి!
ఖండకావరంతో కొవ్వెక్కి కళ్ళకు మదమెక్కి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇంత అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు. దీనికి మా నాయకుడైతే, మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమంటారంటే, చాలా బాధాకరమన్నా, కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉండాం కాబట్టి ఎంతటి అవమానాన్ని స్వీకరించాల్సిందే, ఎంతటి బాధనైనా మనం దిగమించుకోవాల్సిందే. ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి గాంధేయవాదములో శాంతియుతంగా ధర్నా చేయండి, 4 ప్లే కార్డులు పట్టుకొని స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడు, రాధాకృష్ణ నీ పద్ధతి మార్చుకో, రాధాకృష్ణ నీ చెల్లెలుది పద్ధతి మార్చుకో అని 4 ప్లే కార్డులు పట్టుకొని ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ధర్నా చేసి మళ్ళీ ఇంటికి వచ్చి మీ పిల్లలతో మెట్టుదెబ్బలు తినండి అని చెప్తాడు. నా చేసి వచ్చినాక ఇంటికి వచ్చి మా పిల్లలు బూట్ కాలుతుంది అంటారు ప్రజలారా, చేత్తో కూడా అన్నారు. ఒరే ముండమోపి, నీ మునమోపి రాజకీయాల కోసం మమ్మల్ని బజారుకి ఈడ్చి మీరు ఇన్నాళ్ళు మాతో సంసారం చేసి పవిత్రమైనటువంటి మన బంధాన్ని చెల్లెలుగా నువ్వు మారుస్తే అని సార్ చెప్తానే ఒప్పుకొని మళ్ళీ నువ్వు చెప్తానే మేము ఇంకొక పురుషునితో పెళ్లి చేసుకొని, ఆయన అంటున్నాడు అందమైన మాటలు, అవి పురుషునితో పెళ్లి చేసుకోవడం కాదు ఆయన చెప్పే మాటలు. ఇంకొక పురుషుని పరాయి పురుషుని యొక్క పడక గదికి పో అంటే మేము తల ఉంచి పడక గదికి పోయి మంచం ఎక్కుతామా, మెట్టుతో కొట్టామా కొడకా అని చెప్పి మమ్మల్ని మెట్టుతో కొడతారు సార్. కానీ మా సార్, మా నాయకుడు ఎట్టడంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలో అంత ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అన్న అంటాడు. కానీ ఇది క్షమించరాని తప్పు రాధాకృష్ణ. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నీ కార్యాలయం దగ్గరకు వచ్చి ప్లే కార్డు పట్టుకొని ధర్నా చేయాల్సిన అంశం అయితే కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ మహిళ అయినా సరే, లేకపోతే ఆ మహిళలకు బాసటగా వేరే పరాయి మహిళలను సరే బాసటగా నిలబడి నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే కానీ ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. నీకు ఇదే జరుగుతుంది, నేను చెప్తాను కదా, ఇదే జరుగుతుంది నీకు. మనసుకు గాయమైనప్పుడు, స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు బ్రోకరేజం చేసినప్పుడు పర్యవసనాలు ఈ విధంగానే తీవ్రంగా ఉంటాయి. ఏదో ఒక రాడు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు బంధాల యొక్క పవిత్రతకి ఈయన భంగం కలిగించడం లేదా ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా? భార్యాభర్తల యొక్క బంధం అత్యంత పవిత్రమైంది. ఈ సృష్టిలో చివరికి మిగిలేది భర్తకు భార్య, భార్యకు భర్త. ఒకరికొకరు మిగులుతారు. కష్టంలో, సుఖములో, దరిద్రములో, బాధలో, అవమానంలో, అన్నిటిలోనూ భర్తకి మిగిలేది భార్యే, భార్యకు మిగిలేది భర్తే. ఇంతటి పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. అట్టి బంధాన్ని, అంతటి పవిత్రమైన బంధాన్ని బజారుకి ఈడుస్తూ నీ అక్షరాలతో వ్యభిచారం చేస్తావా? ఇది అక్షర వ్యభిచారం ప్రజలారా, అక్షర వ్యభిచారమే ఇది. ఇది మేధస్సుకు పట్టిన దారిద్ర్యం. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ మనసుకు పట్టిన దారిద్ర్యం. ఇది మేధో దారిద్ర్యమే. ఇది భూములకు దరిద్రమిన్యాం, భూములకు దరిద్రమిన్యాం, ఆకలికి దరిద్రమిన్యాం, మేధస్సుకు పట్టిన దరిద్రం ఇది. ఏబిఎన్ రాధాకృష్ణకు మానసిక దౌర్భాగ్యంతో, అక్షర వ్యభిచారంతో పవిత్రమైన బంధాలను బజారుకి ఈడ్చి స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పలుమార్లు హింసిస్తాను. నేను చెప్పిన మాటలు తప్ప ఒప్ప అనడానికి ఒక్కసారి